ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన ఖురాసానీ ఇమ్లి ఏ రాష్ట్రానికి సంబంధించినది? మధ్యప్రదేశ్. అంబుబాచి మేళా ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? అస్సాం. ఇటీవల భౌగోళిక గుర్తింపు ట్యాగులను అనగా జీఐ ట్యాగులను పొందిన ఇండోరి మాల్వీ బంగాళదుంప, గరాడు మరియు బాలం కాగ్డి ఏ రాష్ట్రానికి చెందినవి? మధ్యప్రదేశ్. ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనగా జీఐ ట్యాగులను అందుకున్న సితాహి కుట్కి, నాగ్దమన్ కుట్కి మరియు బైగాని అర్హర్ ఏ రాష్ట్రానికి చెందినవి? మధ్యప్రదేశ్. భూకంపం కారణంగా నష్టపోయిన వెనుజులాకు మానవతా సహాయం అందించడానికి భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ అమిస్టాడ్. 2026 విట్లీ అవార్డు, దీన్నే గ్రీన్ ఆస్కార్ కూడా అంటాము, దీన్ని అందుకున్న ఇద్దరు భారతీయ పర్యావరణ పరిరక్షకులు ఎవరు? పర్వీన్ షేక్ మరియు డాక్టర్ బర్కా సుబ్బా. 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం అల్పాహారం మరియు పాల పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. మే 2026లో ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO మట్టి రైతు హీరోగా ఏ భారతీయున్ని సత్కరించారు? ఒల్లువన్. ఇటీవల సూరత్ను అధిగమించి భారతదేశపు నంబర్ 1 రూఫ్ టాప్ సోలార్ సిటీగా ఏ నగరం అవతరించింది? లక్నో. వెన్ ఆడిట్ మ్యాటర్స్, కాగ్ ఇంటర్వెన్షన్స్ దట్ మేడ్ ఏ డిఫరెన్స్ అనే పుస్తకాన్ని ఎవరు సంపాదకత్వం వహించారు? వినోదరాయ్. అగత్తియర్ ది యూనిఫైయర్ అనే పుస్తక రచయితలు ఎవరు? ఓ శ్యామభట్ మరియు డాక్టర్ MN సుధా. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ స్ట్రాటోస్ఫిరిక్ సూపర్ ప్రెజర్ బెలూన్ అయిన విస్టాను ఎక్కడ ప్రయోగించారు? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ కార్యక్రమం 2026 ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ను గెలుచుకుంది? ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్. నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఆర్ ప్రజ్ఞానంద. మహిళల భద్రత, ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ రైడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? తెలంగాణ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రియదర్శిని అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ దేశపు అత్యున్నత పర్యావరణ పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ని అందుకున్నారు? సీజెల్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల ఏ దేశం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ అనే పురస్కారాన్ని ప్రదానం చేసింది? స్లోవేకియా. LCA 625 మరియు LCA 643 అనే మిరప రకాలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ప్రాంతీయ ఉద్యానవన పరిశోధన కేంద్రం, గుంటూరు. రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026ను గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? సుదర్శన్ పట్నాయక్. బ్యాడ్మింటన్లో సింగపూర్ ఓపెన్ 2026 టోర్నమెంటులో పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన ప్రముఖ భారతీయ జంట ఏది? సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. జూన్ 2026లో ప్రభుత్వ సంస్థల్లో KG నుంచి PG వరకు ఉచిత మరియు సార్వత్రిక విద్యను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఒడిశా. దక్షిణాసియా ఫుట్బాల్ సమైక్య అనగా SAF మహిళల ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం. జల్ సంచయ్ జన్ భాగీదారీ
కార్యక్రమం కింద పట్టణ నీటి సంరక్షణకు ఏ నగరం జాతీయ ఆదర్శంగా నిలిచింది? రాయ్పూర్, ఛత్తీస్గఢ్. టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ స్పోర్ట్స్ 2026 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ఎవరు? స్మృతి మందాన. ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న 3వ భారతీయ మహిళా అధికారి ఎవరు? మేజర్ అభిలాష బరాక్. ప్రాజెక్ట్ హినిచి అనేది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి మరియు ఏ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రారంభించిన కార్యక్రమం? మణిపూర్. సిప్రి ఇయర్ బుక్ 2026 ప్రకారం 2025లో ప్రపంచ సైనిక వ్యయంలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 5వ. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా. సిప్రి 2026 నివేదిక ప్రకారం భారతదేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి? 190. ఏ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మహిళలతో కూడిన సింగిపెన్, దీన్ని ఆడసింహం అని కూడా అంటాం, దీని యొక్క ప్రత్యేక దళాన్ని ప్రారంభించింది? తమిళనాడు. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 127వ. మొదటి స్థానంలో ఐస్లాండ్, 2వ స్థానంలో న్యూజిలాండ్. ఇటీవల జిఐ ట్యాగులను పొందిన భోయా చీర మరియు ఫ్యాబ్రిక్, కుచాయ్ సిల్క్ చీర, కేసరియ కలకండ్ మరియు డోక్రా క్రాఫ్ట్ అనేవి ఏ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తులు? జార్ఖండ్. ఇటీవల వార్తల్లో కనిపించిన సరిండా, క్వీన్ పైనాపిల్ మరియు రిచా లేదా పచ్రా ఏ రాష్ట్రానికి చెందిన జిఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులు? త్రిపుర. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన భాగయ సిల్క్, ముండా జ్యువెలరీ మరియు వెదురు కళకు భౌగోళిక గుర్తింపు ట్యాగు లభించింది? జార్ఖండ్. ఇటీవల జిఐ ట్యాగులను పొందిన కర్బీ ఆంగ్లాంగ్ చేనేత ఉత్పత్తులు, బిహు పెపా మరియు దేవురు చేనేత ఉత్పత్తులు ఏ రాష్ట్రానికి చెందినవి? అస్సాం. ఐఐటి భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక విద్యా పర్యావరణ వ్యవస్థ కథ అనే పుస్తక రచయిత ఎవరు? ప్రభాత్ కుమార్. భారతదేశంలో విఐపి సంస్కృతి, అధికారం, ప్రత్యేక హక్కులు మరియు ప్రజాస్వామ్యానికి దూరం అనే పుస్తక రచయిత ఎవరు? నబం రెబియా. ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2025లో అత్యున్నత పురస్కారాలను ఎవరు గెలుచుకున్నారు? నీరజ్ చోప్రా మరియు పరుల్ చౌదరి. ఆపరేషన్ టైగర్ను ఏ రాష్ట్రం నిర్వహించింది? మహారాష్ట్ర. భారత్ ఇన్నోవేట్స్ సమ్మిట్ 2026ను భారతదేశం మరియు ఏ దేశం సంయుక్తంగా ప్రారంభించాయి? ఫ్రాన్స్. ఇటీవల ఏ దేవాలయం నీలచక్ర లోగో మరియు 2 కీలక పదాలకు ట్రేడ్ మార్కులను పొందింది? శ్రీ జగన్నాథ ఆలయం. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన కలంకారీ చిత్రకళ అనగా పెయింటింగ్ సాంప్రదాయకంగా ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆంధ్రప్రదేశ్. ది సెకండ్ ఆర్బిట్ బిలీఫ్ ఆఫ్ ఏ మ్యాన్ డ్రీమ్స్ ఆఫ్ 1.4 బిలియన్ హార్ట్స్ అనేది ఏ వ్యోమగామి యొక్క ఆత్మకథ? సుభాంశు శుక్లా. ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2025లో ఉత్తమ పురుష అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? నీరజ్ చోప్రా. భారతదేశ మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైలు ఏ రైల్వే సెక్షన్లో నడుస్తుంది? జింద్ నుంచి సోనిపట్, హర్యానా. తృష్ణ ఉపగ్రహ ప్రయోగం భారతదేశం మరియు ఏ దేశం మధ్య యొక్క ఉమ్మడి ఇనిషియేటివ్? ఫ్రాన్స్. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు ఎంత?
13వ. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవ స్థానంలో ఆస్ట్రేలియా, మూడవ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్. పాత బస్సులను ఉపయోగించి స్కూల్ ఆన్ వీల్స్ లేదా రాన్శాల అనే మొబైల్ తరగతి గది కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గుజరాత్. సురక్షితమైన ఫుట్పాత్లపై నడిచే హక్కును సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ కింద ప్రాథమిక హక్కుగా గుర్తించింది? ఆర్టికల్ 19(1)(d) మరియు ఆర్టికల్ 21. పిఎం రాహత్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? రోడ్డు ప్రమాద బాధితుల చికిత్స. ఎటాలిన్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. డ్రీ మరియు టలో నదులపై. మెకెడాటు ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. రాజోలి బండ మళ్లింపు పథకం అనేది ఏ నదిపై నిర్మించిన అంతర్రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టు? తుంగభద్ర నది. సివిల్ సర్వీసెస్ పరీక్ష మార్గదర్శక కార్యక్రమమైన ప్రాజెక్ట్ సూపర్ 50ని ఏ సంస్థ ప్రారంభించింది? షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చేరిన తొలి మధ్య ఆసియా దేశం ఏది? ఉజ్బెకిస్తాన్. భారతదేశం ఏ కొత్త ఆధార సంవత్సరంతో కొత్త టోకు ధరల సూచికని ప్రారంభించింది? 2022-23. ప్రపంచ బ్యాంకు యొక్క కంటైనర్ పోర్టు పనితీరు సూచిక 2025లో భారతదేశపు అత్యుత్తమ పనితీరు కనబర్చిన కంటైనర్ పోర్టుగా ఏ పోర్టు నిలిచింది? జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ. బ్లూ వ్యాలీ క్లస్టర్ అనేది అస్సాం ప్రభుత్వం మరియు ఏ సంస్థ యొక్క సంయుక్త ఇనిషియేటివ్? యూరోపియన్ యూనియన్. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆస్ట్రేలియా. ఇటీవల నివేదిక ప్రకారం ప్రపంచ దేశీయ విమానయాన మార్కెట్లో భారతదేశం యొక్క ప్రస్తుత స్థానం ఏమిటి? 3వది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవ స్థానంలో చైనా. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2026కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? ఇంగ్లాండ్. జ్ఞాన భారతం మిషన్ను ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. 2026 ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ఏ దేశం పతకాల పట్టికలో అగ్రస్థానం నిలిచింది? ఇండియా. రెండవ స్థానంలో జపాన్, మూడవ స్థానంలో అర్జెంటీనా. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళల నేతృత్వంలోని సౌర విద్యుత్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. జోజిలా టన్నల్ ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది? కాశ్మీర్ లోయ మరియు లడక్ ప్రాంతాన్ని. నవజాత శిశువుల ఆరోగ్య పారామితులను అంచనా వేయడానికి శిశు మాపన్ అనే ఏఐ ఆధారిత మొబైల్ అప్లికేషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన మచ్కుండ్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉంది? ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్. ఫైనల్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి IPL 2026 టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB. IPL 2026లో ఆరెంజ్ క్యాప్ మరియు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్న అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించినది ఎవరు? వైభవ్ సూర్యవంశీ. కాగ్ స్టేట్ ఫైనాన్సెస్ రిపోర్ట్ 2024-25 ప్రకారం 2024-25లో ఇంధన సబ్సిడీలపై ఏ రాష్ట్రం అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేసింది? రాజస్థాన్. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యవస్థగా
గుర్తింపు పొందిన లైన్ షైన్ సూపర్ కంప్యూటర్ను ఏ దేశం ప్రారంభించింది? చైనా. 2026 జూన్లో భౌతిక శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన వోల్ఫ్ బహుమతిని అందుకున్న తొలి భారతీయ సంతతి వ్యక్తి ఎవరు? ప్రొఫెసర్ జైనేంద్ర కె జైన్. ప్రపంచ ఆర్థిక వేదిక అనగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 70వ. మొదటి స్థానంలో స్వీడన్, రెండవ స్థానంలో ఫిన్లాండ్ మరియు మూడవ స్థానంలో డెన్మార్క్. 2026 35 కాలానికి అంతర్జాతీయ సముద్ర చట్టాల ట్రిబ్యునల్ న్యాయమూర్తిగా ఏ భారతీయ న్యాయవేత్త ఎన్నికయ్యారు? బిమల్ ఎన్ పటేల్. కిరు జల విద్యుత్ ప్రాజెక్టును ఏ నదిపై అభివృద్ధి చేస్తున్నారు? చేనాబ్ నదిపై. FP5 ఫ్లెమింగో దీర్ఘశ్రేణి క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఉక్రెయిన్. 2026-27 పదవీ కాలానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF ఉపాధ్యక్షుడిగా ఏ భారతీయుడు ఎంపికయ్యారు? వివేక్ అగర్వాల్. 2025లో ప్రపంచంలోనే అతిపెద్ద ఓడల రీసైక్లింగ్ దేశంగా ఏ దేశం నిలిచింది? భారతదేశం. 19వ ముంబై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఏ డాక్యుమెంటరీ గోల్డెన్ కాంచ్ అవార్డును గెలుచుకుంది? సిల్వర్. 2026లో భారత సొలిసిటర్ జనరల్గా ఎవరు తిరిగి నియమితులయ్యారు? తుషార్ మెహతా. దేవకళ సాంప్రదాయకంగా ఏ భారత రాష్ట్రంతో ముడిపడి ఉంది? రాజస్థాన్. యూకే పార్లమెంటులో ఇటీవల గ్లోబల్ ప్రెస్టేజ్ అవార్డుతో ఏ భారతీయుణ్ణి సత్కరించారు? హర్షవర్ధన్. హెలినా క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. ఇటీవల విడుదలైన సంస్కృతియ రత్న భండార్ భవయ్యర్ ఇతివృత్తో అనే పుస్తకం ఏ జానపద సంగీత సాంప్రదాయానికి సంబంధించినది? భవయ్య. అయితే దీన్ని జయంత్ కుమార్ రాయ్ మరియు సంగీత రాయ్ రచించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారును భారత రాష్ట్రపతి ప్రతి సంవత్సరం ఏ సందర్భంలో ప్రదానం చేస్తారు? వీర్ బాల్ దివస్. 2026 జూన్లో స్కాట్లాండ్లోని ఏ నగరంలో మహర్షి సుశ్రుతుని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఎడిన్బర్గ్. ప్రపంచంలోని అగ్రశ్రేణి పర్యాటక ఆర్థిక వ్యవస్థలు ఏవి? USA. భారతదేశం 8వ స్థానంలో ఉంది. తొలి మేడ్ ఇన్ ఇండియా మోడల్గా ఇటీవల తన తొలి పరీక్షా ప్రయోగాన్ని పూర్తి చేసిన విమానం ఏది? C-295. పింకీ సహేలి అనేది ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించిన స్మార్ట్ కార్డ్ ఆధారిత ఉచిత బస్సు ప్రయాణ పథకం? ఢిల్లీ. 2026 G7 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఫ్రాన్స్. 2026 ప్రపంచంలోని అత్యంత అందమైన విమానాశ్రయాల జాబితాలో భారతదేశంలోని ఏ విమానాశ్రయాలు ఉన్నాయి? నవీ ముంబై మరియు గౌహతి విమానాశ్రయాలు. స్టేట్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ ఎకానమీ 2026 నివేదిక ప్రకారం మొత్తం డిజిటలైజేషన్ పరంగా భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకు ఎంత? 5వది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో సింగపూర్, నాలుగవ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి ఎంతవరకు పెంచారు? ఇది భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి 38 వరకు. 2026 గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డును ఏ భారతీయ ఉపాధ్యాయుడు గెలుచుకున్నారు? సోమ మండల్. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని
ఏ కార్యక్రమం కింద అమలు చేస్తారు? సెమికాన్ ఇండియా ప్రోగ్రాం కింద. డ్రోనిక్స్ అనే ఓపెన్ సోర్స్ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ ప్రారంభించింది? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ. భారతదేశంలో సుస్థిర సముద్ర అభివృద్ధికి ఏ ఓడరేవు ఆదర్శంగా నిలిచింది? వివో చిదంబరనార్ పోర్ట్ అథారిటీ. కేరళలో వ్యాప్తి చెందడం వల్ల ఇటీవల వార్తల్లో కనిపించిన షెగిల్లోసిస్ వ్యాధి ఏ కారకం వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల. బయోపాలిమర్ ఆధారిత స్మార్ట్ సీడ్ కోటింగ్ టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, హైదరాబాద్. 2026 ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల 800 మీటర్ల ట్రాక్ ఈవెంట్లో దేశానికి చారిత్రాత్మక తొలి స్వర్ణ పతకాన్ని ఏ భారతీయ అథ్లెట్ కైవసం చేసుకున్నాడు? మొగలి వెంకట్రామ్. భారతదేశ మొట్టమొదటి స్కై క్యాస్ట్ సిస్టమ్ను ఏ విమానాశ్రయంలో ప్రారంభించారు? ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. భారతదేశ మొట్టమొదటి వాణిజ్య స్థాయి బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తి కేంద్రమైన లఖనపూర్ బొగ్గు వాయు ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా. జూన్ 21, 2026న ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఎంచుకున్న అధికారిక ప్రధాన థీమ్ ఏమిటి? ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. ఇటీవల భారతదేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? ఉత్తరాఖండ్. మొదటి రాష్ట్రం మిజోరం, రెండవ రాష్ట్రం గోవా, మూడవది త్రిపుర, నాలుగవది హిమాచల్ ప్రదేశ్, ఐదవది సిక్కిం. తైమామన్ తంగ మూతిర్ తిట్టం అనగా తల్లి మేనమామల బంగారు ఉంగరం పథకం ఏ రాష్ట్రం ప్రారంభించిన ఒక ప్రధాన సంక్షేమ కార్యక్రమం? తమిళనాడు. భారతదేశంలోని ఏ విమానాశ్రయం ఇటీవల ప్రపంచంలో 3వ అత్యంత కుటుంబ స్నేహపూర్వక విమానాశ్రయంగా అవతరించింది? కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. మొదటి స్థానంలో ఫిన్లాండ్లోని హెల్సింకి వాంటా విమానాశ్రయం, రెండవ స్థానంలో సింగపూర్ చాంగి విమానాశ్రయం. ఇటీవల వార్తల్లో కనిపించిన బాస్ స్కామ్ ఏ రకమైన సైబర్ క్రైమ్కు సంబంధించినది? సీఈఓగా నటిస్తూ మోసం చేయడం లేదా వ్యాపార ఈమెయిల్ రాజీ. మొట్టమొదటి 2026 ఐచి నగోయా ఆసియా క్రీడల ఫన్ రన్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది? కేరళ. మధ్యప్రదేశ్లో ఇటీవల పరీక్షించిన భారతదేశపు అత్యంత బరువైన స్వదేశీ 120 mm వాహన ఆధారిత మోటార్ వ్యవస్థ పేరు ఏమిటి? గరుడాస్త్రం. ఇటీవల వార్తల్లో కనిపించిన వైగై నది ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి మరియు పెట్టుబడులను ఆకర్షించడానికి ఇటీవల గో ఈస్ట్ పాలసీని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఒడిశా. ముఖ్యమంత్రి శిక్షక్ క్యాష్లెస్ చికిత్స యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. ఇటీవల ఏ ఫుట్బాల్ ఆటగాడు 18 గోల్స్ సాధించి ఫిఫా ప్రపంచ కప్ ఆల్ టైమ్ స్కోరింగ్ రికార్డును బద్దలు కొట్టాడు? లియోనెల్ మెస్సీ. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ వజ్రపత్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? నేరపూరిత నెట్వర్క్లను మరియు వాటి డిజిటల్ ఉనికిని నిర్మూలించడం. 14వ పాస్పోర్ట్ సేవా దినోత్సవం సందర్భంగా భారతీయ పాస్పోర్టును ప్రాథమికంగా ఏ విధంగా పరిగణించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది? చట్టబద్ధమైన ప్రయాణ పత్రంగా. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ యొక్క కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? మహేష్ దీక్షిత్. జాతీయ గణాంక కమిషన్
యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ సైబల్ చటోపాధ్యాయ. ఇటీవల వార్తల్లో కనిపించిన పోవై సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఇటీవల 6 స్వదేశీ ఎయిర్ కుషన్ వెహికల్స్లో మొదటి దానిని భారత తీర రక్షణ దళం ఏ రాష్ట్రంలో సేవలోకి ప్రవేశపెట్టింది? గోవాలో. 2026 ఆసియా రిలేస్ ఛాంపియన్షిప్లో భారత మహిళల 4x100 మీటర్ల రిలే జట్టు ఏ పథకాన్ని కైవసం చేసుకుంది? బంగారు పథకాన్ని. ఇటీవల వార్తల్లో కనిపించిన కాదియన్ బియాస్ రైల్వే లైన్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? పంజాబ్. డాంగ్ ఫెంగ్ 17 అనగా DF-17 అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన హైపర్సోనిక్ క్షిపణి? చైనా. భారతదేశ్ మొట్టమొదటి 3D ప్రింటెడ్ కృత్రిమ పగడపు దిబ్బ ప్రాజెక్టు కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచిన రామనాథపురం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ సోఫియా 2026 నివేదికను ఏ సంస్థ ప్రచురిస్తుంది? ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO. మేళాకీర్ భవానీ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏటా జరుపుకుంటారు? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల ఏ నగరంలో INS ధూనగరి, సంశోధక్ మరియు అగ్రై ప్రారంభించబడ్డాయి? కోల్కతా. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కోయస్ యొక్క ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? హైదరాబాద్. బోరెస్నిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ఇటీవల ఏ చట్టం ప్రకారం సవరించబడింది? జన్ విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026. హెమీస్ పండుగ 2026 ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? లడక్. ఇటీవల వార్తలో కనిపించిన బెరిజాం సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. నేత్ర ఏరియల్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను భారత వైమానిక దళం మరియు ఏ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. 2026 శ్రీ అమర్నాథ్ యాత్ర కోసం నిఘాను పటిష్టం చేయడానికి ప్రాజెక్ట్ హాక్ ఐని ఏ పోలీస్ దళం ప్రారంభించింది? జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు. టెప్లీ జుమాబ్ అనేది ఏ వ్యాధి కోసం అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి వ్యాధి సవరణ ఇమ్యునోథెరపీ? టైప్ 1 డయాబెటీస్. కాపర్ క్లోరిన్ అనగా CuCl థర్మోకెమికల్ సైకిల్ ఆధారంగా పనిచేసే ప్రపంచంలోని మొట్టమొదటి హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? తమిళనాడు. ISSF జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2026లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల జూనియర్ ఈవెంట్లో భారతదేశం తరపున స్వర్ణ పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ప్రీతం కెండ్రే. భారత్ చైనా ఇటీవల 6 సంవత్సరాల తర్వాత ఏ కనుమ ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి? లిపులేక్ పాస్, ఉత్తరాఖండ్. ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన ఏ రాష్ట్రానికి చెందినది? ఉత్తరప్రదేశ్. 2.7 లక్షల నిర్మాణ కార్మికుల కోసం భవన మరియు నిర్మాణ కార్మికుల ఆరోగ్య పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం ప్రవేశపెట్టింది? ఢిల్లీ. ఇటీవల వార్తల్లో కనిపించిన బంగినపల్లి మామిడిని ప్రధానంగా ఏ రాష్ట్రంలో పండిస్తారు? ఆంధ్రప్రదేశ్. నోంకిల్లెం వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయ. ఇటీవల వార్తల్లో కనిపించిన లోనార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. యూక్లిడ్ అంతరిక్ష టెలిస్కోపును ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.
అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ ఇటీవల ఎవరి 36 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి భారత జట్టుకు ఎంపికయ్యాడు? సచిన్ టెండూల్కర్ని. 2026 బహుపాక్షిక సంయుక్త సైనిక శాంతి పరిరక్షక విన్యాసం అయిన కాన్క్వెస్ట్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది? మంగోలియా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 యొక్క థీమ్ ఏమిటి? ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా, అనగా యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. మారుమూల ప్రాంతాల్లో అధునాతన ఉచిత నేత్ర చికిత్సను అందించడానికి సాయుధ దళాల వైద్య సేవలు ప్రారంభించిన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం పేరు ఏమిటి? ఆపరేషన్ దృష్టి. ఇటీవల భారత సైన్యం 106 జెట్ ఎనర్జీతో నడిచే కామికాజీ డ్రోన్లను చేర్చుకుంది. వాటి యొక్క పేర్లు ఏమిటి? అగ్నివేగ్. యువశక్తి భరోసా కార్డు పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్. 11వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం యొక్క థీమ్ ఏమిటి? వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి. ఇండియా ఏఐ మిషన్ కింద అవతార సంస్థ ఇటీవల ప్రారంభించిన డిస్టిల్డ్ వీడియో ఏఐ మోడల్ పేరు ఏమిటి? వరియా. భారతదేశ మొట్టమొదటి కోడిన్, అనగా సెంటర్ ఆఫ్ డిజైన్ ఎక్సలెన్స్ ఇన్ న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఏ సంస్థలో ఉంది? ఐఐటి హైదరాబాద్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాక్ నివేదికలోని డేటా ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఏ రాష్ట్రం అత్యధిక ద్రవ్యలోటును నమోదు చేసింది? మేఘాలయ. ఇటీవల భారత నౌకాదళం తన విమానయాన చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యయనానికి ముగింపు పలుకుతూ ఏ హెలికాప్టర్ల సముదాయాన్ని నిలిపివేసింది? సీ కింగ్ MK-42B ఫ్లీట్. ఇటీవల వార్తలో కనిపించిన పెన్నార్ నది ఏ కొండ శ్రేణి నుంచి ఉద్భవిస్తుంది? నంది కొండలు, ఆంధ్రప్రదేశ్. క్యారీ మీ బ్యాగ్ పాలసీని ఏ పుణ్యక్షేత్రంలో ప్రారంభించారు? కేదార్నాథ్. 2026 ఫిఫా ప్రపంచ కప్కు ఏ 3 దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి? అమెరికా, కెనడా మరియు మెక్సికో. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏ దేశం తన చరిత్రలోనే అత్యధిక సముద్రపు ఆహార ఎగుమతులను సాధించింది? భారతదేశం. భారతదేశం ఇటీవల వరుస క్షిపణి నిరోధక పరీక్షల ద్వారా ఏ సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించింది? బహుళ అంచెల బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ. 2026 ఫ్రెంచ్ ఓపెన్ను ఏ టెన్నిస్ ఆటగాడు గెలుచుకున్నాడు? అలెగ్జాండర్ జెరివ్, జర్మన్. నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ 2026లో క్షేత్రస్థాయి సేవల పంపిణీకి గాను మహారాష్ట్రలోని ఏ గ్రామ పంచాయతీ గోల్డ్ అవార్డును గెలుచుకుంది? కడేపూర్ గ్రామ పంచాయతీ. భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల ఏ టెలిస్కోప్ను ఉపయోగించి 5 మిల్లీసెకండ్ల పల్సార్లను కనుగొన్నారు? జెయింట్ మీటర్వేవ్ రేడియో టెలిస్కోప్. ఇటీవల నివేదిక ప్రకారం 2025లో భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి ప్రపంచంలో 2వ అతిపెద్ద సౌర మార్కెట్గా అవతరించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో భారతదేశం. 19వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026కు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? ముంబై. కృత్రిమ కలుపు సంహారిణి అయిన పారాక్వాట్ను నిషేధించిన భారతదేశంలోని 3వ రాష్ట్రం ఏది? తెలంగాణ. మొదటి రాష్ట్రం కేరళ, 2వ రాష్ట్రం ఒడిశా. ఇటీవల వార్తల్లో కనిపించిన ప్రాజెక్ట్ జిబ్ ఏ జాతుల పరిరక్షణకు సంబంధించినది? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. భారతదేశ మొట్టమొదటి ఆదర్శ సరిహద్దు గ్రామం ఏ గ్రామం అయ్యింది? చుమూర్, లడఖ్లో. భారతదేశంలో సి
సేఫ్ గుర్తింపు పొందిన మొట్టమొదటి క్రిప్టోగ్రాఫిక్ అల్గారిథం ఏది? CI2. భారతదేశంలో రెండవ అత్యంత రద్దీగా ఉండే దేశీయ విమానాశ్రయ కేంద్రంగా ముంబైని అధిగమించిన నగరం ఏది? బెంగళూరు. మొదటి స్థానంలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ. మ్యాంగో మ్యాజిక్ ఫెస్టివల్ రెండవ ఎడిషన్ ఏ దేశంలో జరిగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ఏ దేశం తన తొలి అంతరిక్ష వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహం అయిన సోలార్-1ని ప్రయోగించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశపు సముద్ర మంథన్ మిషన్లో భాగంగా ఒక కీలక ముందడుగ్గా ఏ సముద్రంలోని అన్వేషణ బావిలో సహజ వాయువును కనుగొన్నట్లు ఆయిల్ ఇండియా ధృవీకరించింది? అండమాన్ సముద్రంలో. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6 ప్రకారం భారతదేశంలో అత్యల్ప మొత్తం సంతానోత్పత్తి రేటు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నమోదైంది? అండమాన్ అండ్ నికోబార్ దీవులు. కవచ్ అనేది ఏ సంస్థ అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ? రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ RDSO. ఇటీవల వార్తలో కనిపించిన జర్దాలు మామిడి ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ మామిడి రకం? బీహార్. హస్తకళ సేతు యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గుజరాత్. ద్వైపాక్షిక ఆవిష్కరణ సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం మరియు ఏ దేశం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ATL బ్రిడ్జిని ప్రారంభించాయి? ఫ్రాన్స్. భారతదేశపు మొట్టమొదటి న్యాయ వ్యవస్థ అనుసంధానిత వన్యప్రాణి నేరాల నిర్వహణ వ్యవస్థ అయిన హాక్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? కేరళ. కీలకమైన ఖనిజ సరఫరా గొలుసులను పర్యవేక్షించడానికి మరియు విశ్లేషించడానికి భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ సంయుక్తంగా ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ. ఇండియా ఏ డేటా ల్యాబ్ను స్థాపించిన భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఏది? చండీగఢ్ విశ్వవిద్యాలయం. భారతదేశపు 7వ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఇటీవల ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? జమ్మూ. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ 2026ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ప్రపంచ బ్యాంకు. భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండలాన్ని SEZ అభివృద్ధి చేసిన మొట్టమొదటి పట్టణ స్థానిక సంస్థ అనగా పురపాలక సంఘం ఏది? మెస్సర్స్ ఔల్గారేట్ మున్సిపాలిటీ పుదుచ్చేరి. ఆపరేషన్ చక్రవ్యూహాన్ని ఏ సంస్థ నిర్వహించింది? డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI. సామూహిక యోగా ఉద్యమాన్ని మరియు నివారణ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడానికి యోగాంధ్ర 2026 ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. కేరళకు చెందిన ఏ సెమీకండక్టర్ స్టార్టప్ అయినా ఇటీవల A2000 అనే తన ఫ్లాగ్షిప్ AI సిస్టమ్ ఆన్ చిప్ను విడుదల చేసింది? నేత్రసేమి. రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీ జాతీయులపై గుజరాత్ పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ డెల్టా హంట్. ఇటీవల భారతదేశపు UPI ఏ దేశపు KHQR నెట్వర్క్ ద్వారా చెల్లింపుల కోసం ప్రారంభించబడింది? కంబోడియా. వీసా ఇండియా భారత్ క్యాంపెయిన్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? షారుఖ్ ఖాన్. ప్రతిష్టాత్మక ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియాస్ స్పోర్ట్స్ అవార్డును అందుకున్న తొలి ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? లియోనెల్ మెస్సీ. కర్ణాటక నుంచి వృక్ష సంబంధ పదార్థాలతో కూడిన చిరుధాన్యాల ఫంక్షనల్ ఫుడ్స్ను మొట్టమొదటిసారిగా సముద్ర మార్గం ద్వారా ఏ దేశానికి ఎగుమతి చేశారు? న్యూజిలాండ్. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ సమావేశానికి
అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఖలీలుర్ రెహమాన్, బంగ్లాదేశీ. గ్లోబల్ ఈవీ అవుట్లుక్ రిపోర్ట్ 2026ను ఏ సంస్థ ప్రచురించింది? అంతర్జాతీయ ఇంధన సంస్థ. లడఖ్లో బటాలిక్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ఏ ఆపరేషన్ కింద నిర్వహించబడింది? ఆపరేషన్ సద్భావన. ధర్మశాలలో మెడిటేషన్స్ ఆడియో బుక్కు గ్రామీ అవార్డు ఎవరు అందుకున్నారు? దలైలామా. భారతదేశం ఇటీవల విజయవంతంగా నిర్వహించిన రుద్ర M2 అనగా ఏమిటి? ఇదొక ఎయిర్ నుంచి సర్ఫేస్కి ప్రయోగించే క్షిపణి, ఎయిర్ టు సర్ఫేస్. మిషన్ శనిహజోరిని ఏ మంత్రిశాఖ ప్రారంభించింది? ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ. పాలనా ఉల్లంఘనల కారణంగా ఇటీవల ఏ దేశ సభ్యత్వాన్ని ఐసీసీ నిలిపివేసింది? క్రికెట్ కెనడా. బ్యాంకింగ్ వ్యవస్థలో క్వాంటం భద్రత కోసం క్యూ-సేఫ్ కమిటీని ఏ సంస్థ ఏర్పాటు చేసింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. ఇటీవల వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫెడరర్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న అతిపిన్న వయస్కురాలైన భారతీయ క్రీడాకారిణి ఎవరు? దివ్యాంశి భౌమిక్. గమ్గుల్ సియాబిహి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. కడంపరై పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. ఇటీవల వార్తల్లో కనిపించిన మెట్టూరు డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు, కావేరి నదిపై. ఇటీవల వార్తల్లో కనిపించిన క్షిప్రా నది ఏ నదికి ఉపనది? చంబల్ నదికి. ఫోర్బ్స్ 2026 ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఎలాన్ మస్క్. లాజిస్టిక్స్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ప్రకారం 5 మిలియన్ టన్నులకు పైగా డ్రై బల్క్ కార్గోను నిర్వహించడంలో ఏ పోర్టు అగ్రస్థానం నిలిచింది? పారాదీప్ పోర్ట్ అథారిటీ, ఒడిశా. అమెరికాలోని 2 రాష్ట్రాల్లో 64 మిలియన్ల మంచి అనగా గుడ్ దోమలను విడుదల చేయాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. కాలిఫోర్నియా మరియు ఫ్లోరిడా. ఒక వారంలో అత్యధిక సంఖ్యలో వినియోగదారులు ఆన్లైన్ క్విజ్ను పూర్తి చేసినందుకు ఏ ప్లాట్ఫామ్కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ లభించింది? మేరా యువ భారత్, MY భారత్. AGM-114 హెల్ఫైర్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2026లో జరిగిన 22వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? రెండవది. మొదటి స్థానంలో చైనా. తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ విలువలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 7వది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2026 పురుషుల అండర్-18 ఆసియా కప్ను ఏ హాకీ జట్టు గెలుచుకుంది? భారతదేశం. గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత? 7.7%. క్షేత్రస్థాయి వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణను ప్రోత్సహించడానికి నవచార్ మంత్ర కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ. 2026 మహిళల ఆసియా వ్యక్తిగత చెస్ ఛాంపియన్షిప్ను ఏ భారతీయ క్రీడాకారిణి గెలుచుకుంది? సవితా శ్రీ భాస్కర్. కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. కీర్తై 2 జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఫిచ్ రేటింగ్స్ భారతదేశపు 2027 ఆర్థిక సంవత్సరపు జీడిపి వృద్ధి అంచనాను ఎంత శాతానికి తగ్గించింది? 6.4%. SBI రీసెర్చ్ విడుదల చేసిన తాజా ఎకోవ్రాప్ నివేదిక ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ అంచనా జీడిపి వృద్ధి ఎంత? 7.7%.
మానవ బ్రెయిన్ స్టెమ్ యొక్క ప్రపంచంలోనే అత్యంత వివరణాత్మక 3D అట్లాస్ అయిన యాంకర్ను ఏ సంస్థ విడుదల చేసింది? ఐఐటి మద్రాస్. భారతదేశ మొట్టమొదటి 8 లేన్ల సొరంగం ఏ పులి సంరక్షణ కేంద్రం క్రింద నిర్మించబడుతోంది? ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్, రాజస్థాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన తామిరభరణి నది పూర్తిగా ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? తమిళనాడు. జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం అనేది ఏ దేశం ప్రారంభించిన ద్వైపాక్షిక కార్బన్ క్రెడిటింగ్ కార్యక్రమం? జపాన్. యూరోప్లో జీవశాస్త్ర రంగాన్ని చేసిన విశేష కృషికి గాను భారత సంతతికి చెందిన ఏ శాస్త్రవేత్త ప్రతిష్టాత్మకమైన ఈఎంబిఓ గోల్డ్ మెడల్ 2026ను అందుకున్నారు? గౌతమ్ డే. దివ్యాంగ కళాకారుల కోసం వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ ఓఎస్ఓపి కార్యక్రమాన్ని ఏ పథకం కింద అమలు చేశారు? పిఎం విశ్వకర్మ పథకం కింద. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027లో భారతదేశపు అత్యున్నత ర్యాంకును పొందిన సంస్థ ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ. ఇక ప్రపంచవ్యాప్తంగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ అధికారికంగా యునైటెడ్ స్టేట్స్ ఇండో పసిఫిక్ కమాండ్ను ఏ పేరుతో మార్చింది? యునైటెడ్ స్టేట్స్ పసిఫిక్ కమాండ్. స్నో లెపర్డ్ అండ్ హై ఆల్టిట్యూడ్ నేచర్ అనగా షాన్ కన్జర్వేషన్ సొసైటీ రాజ్యాంగాన్ని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆమోదించింది? లడక్. 2026 బహుపాక్షిక సంయుక్త సైనిక శాంతి పరిరక్షక విన్యాసమైన కాన్క్వెస్ట్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? మంగోలియా. ఇటీవల వార్తల్లో కనిపించిన రివార్డ్ ప్రోగ్రాముకు ఏ సంస్థ సహాయం అందిస్తోంది? ప్రపంచ బ్యాంకు. ఇటీవల భారత నౌకాదళం తన విమానయాన చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యయనానికి ముగింపు పలుకుతూ ఏ హెలికాప్టర్ల సముదాయాన్ని నిలిపివేసింది? సీ కింగ్ MK-42B ఫ్లీట్. చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ రిపోర్ట్ 2026ను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి బాలల నిధి, యూనిసెఫ్.